నమస్తే, మీరు చూస్తున్నారు రైతన్నకి తోడుగా. ఈరోజు మనం గుంటూరు జిల్లా ఈపూరులో ఉన్నటువంటి దాసు గారి తమలపాకు తోటలో ఎలా చేస్తారు, దీంట్లో ఎలాంటి రకాలు ఉంటాయి, విత్తనం నాటిన కాంచి రేపు కోత కోసిన దాకా ఎలా సాగు చేస్తారు, పూర్తి విధానం అయితే మాత్రం ఈరోజు ఈ వీడియోలో మీరు చూడబోతారు. ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ చూస్తున్నట్టు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన గంట సింబల్ నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతన్నకి తోడుగా. నమస్కారం దాసు గారు. నమస్కారం సార్. అసలు ప్రధానంగా ఈ తమలపాకు అనే సాగుని అసలు ఫస్ట్ స్టార్టింగ్ ఈ అవిసె విత్తనాలు వేసిన దగ్గర నుంచి మనం రేపు మీరు మార్కెట్ చేసుకునే దాకా అయితే మాత్రం 1 by 1 అనేది మనం అయితే ఇప్పుడు ఈ వీడియోలో అయితే సాగు అనేది ఎలా విధానం స్టార్ట్ చేస్తారు? ఇలాగే ఉందండి. మే నెలలో పొన్నూరు నుంచి విత్తనాలు తెచ్చుకుంటాం. ఓకే, విత్తనాలు తెచ్చుకుని దుక్కులు శుభ్రం చేసుకుని ఇది అవిసె విత్తనాలు. ఓకే, తెప్పించుకుని అవి మునుపైతే మానికొచ్చి 2000. ఓకే, ఈ అవిసె విత్తనాలు 2000 మానికొచ్చి ఈ ఏడు 200. ఎందుకంటే పోయిన సంవత్సరం రేట్ అంత, మరి ఎందుకని అంత రేట్ వచ్చింది. ఓకే, వీటికి కూడా విత్తనాలకు కూడా మంచి ఒడిదుడుకులు ఉంటాయి. ఓకే, దాని తర్వాత మీరు ఏం చేస్తారు? ఎన్నిసార్లు దుక్కు దున్నుకుంటారు? 4 నాగలు వేపిస్తామండి. ఓకే, వేపించినాక 3 సార్లు దుక్కు కొట్టిస్తాం. ఓకే, దుక్కు కొట్టించేసి ఎడ్లని తీసుకొచ్చుకుని ఓకే, సాల్ట్ తోలించుకుంటాం. ఓకే. వీటికి ఎరువులు ఎలాంటివి వేసుకుంటారు? అప్పుడు దుక్కులో పెంటబాగు తోలుకుంటే మంచిది. ఓకే, ఒకళ్ళతో ఈ కౌలు రేట్ మూలన పెంటబాగు మీరు కౌలు ఎంత? 80,000 రూపాయలు. తమలపాకు ఎకరం వచ్చి 80,000 రూపాయలు. 80,000 రూపాయలు. మీరు దుక్కు దున్నుకుంటారు, వేసుకునే వాళ్ళు వేసుకుంటే ఎరువులు వేసుకుంటారు. సంవత్సరం వాళ్ళు వేస్తారు. నేను 70 సెంట్ పోసాను. ఓకే, పెంటబాగు దోళ్ళ. ఓకే, ఏంటంటే కౌలు అంత రేట్ అయిపోయింది. దీని కౌలు కట్టుకుని దాని కౌలు కట్టుకునే వరకే ఓకే ఎక్కువైపోయి. ఓకే, ఇప్పుడు మీరు తర్వాత ఏం చేస్తారు? ఇంకా విత్తనాలు పోస్తాం. ఓకే, విత్తనాలు పోసి ఆడవాళ్ళని ఒక 4 పెట్టుకుని పూడిపించుకుంటాం. పూడిపించుకుని గడ్డ అవి తీసి పక్కన పెట్టుకుని నీళ్లు పెట్టుకుంటాం. ఓకే, నీళ్లు పెట్టుకుని మందులు అవి కొట్టుకోవాలి. ఓకే, కొట్టుకుని ఆగస్టు నెల వచ్చే నాటికి ఈ 8 వస్తాయండి. ఓకే, అవిసి మొక్కలు ఈ 8 వస్తాయి. ఓకే, వాటిని ఆగస్టు నెలలో ఇది తేగ 3 మొక్కలు తీసి ఓకే, వాటిని ఇదిగో ఇంత 8 ఉండేది కదా, అవును, ఇంత దాయాలు తీస్తాం. ఇది గిట్ట మొక్క పెడతాయి. ఓకే, ఈ పెడకు వచ్చి 100 మొక్కలు పడతాయి. ఒక పేడకు వచ్చి 100 మొక్కలు. ఎకరానికి ఎన్ని మొక్కలు పడతాయి? ఎకరానికి వచ్చి 20,000 మొక్క పడింది. 20,000 మొక్క. 20,000. అసలు మీరు ప్రధానంగా ఒక మొక్క నాటుకోవాలి అంటే ఎలాంటి మొక్క ఎన్నుకుంటారు అసలు? ఇదిగో ఇప్పుడు ఇది ఆల్రెడీ రెడీగా ఉంది, ఇక్కడ చూపించి. ఇది ఓకే, ఇది మొక్క ఉంది కదా. ఓకే, ఇది గిట్ట కొట్టించి మగవాళ్ళ చేత. ఓకే, ఇది గిట్ట ఈ మొక్క వరకు తీస్తాం. 4-5 గనుపులు ఉండి ఎక్కడ వరకే పాతి పెడతారు. ఓకే, ఇది మీరు మీ సొంత తోట ఉంటుందా లేదా దీన్ని ఎక్కడ కొనుక్కొచ్చుకుంటారా? ఒక్కొక్కరు మీ సొంత చేలో చేసుకుంటాము. ఓకే, పొన్నూరులో తేగ అయితే దిగుబడి వస్తుందని పొన్నూరులో తెచ్చుకుంటాము. పొన్నూరు. ఓకే, ఎంత పడుతుంది మీకు మొక్క అక్కడ? ఒక టయాన ఒక నిరుడేమో 2,000 పడింది. ఓకే, 1000 మొక్క వచ్చి. ఓకే, అంత ముంగలేడేమో 1000 రూపాయలకి వచ్చింది. ఓకే, ఆడ మార్కెట్ ఊపుని బట్టి మనకి దొరుకుతుంది. ఓకే, మీరు మొక్క తీసుకొచ్చుకుంటారు, ఈ అవిసె మొక్కలకి పాకే విధంగా నాటుతాం దాయాలు తీసి. దాని తర్వాత అయిపోయినాక నీళ్లు పెడతాం. ఓకే, 3-4 తళ్ళు నీళ్లు పెట్టాలి. ఓకే, 3 రోజులకు ఒక తడి పెట్టాలి. ఓకే, అయిపోయినాక 20 రోజులకి ఈ జాడు తీయాలి. ఓకే, జాడ్ అంటే ఒత్తుగా ఉండే కదా అవిసె గింజలో, వాటిని గట్ట గది పెట్టుకోవాలి. ఓకే, ఇంత ఎలాడుపు, ఇది ఎంత ఎలాడుపు పెట్టుకున్నాం చక్కగా. ఓకే, ఆకులు పోతాయి. ఓకే, దాని మధ్యలో తీసుకున్న తర్వాత ఎందుకంటే గ్యాప్ ఉండడానికి గాలి ఆడాలి. ఓకే, అయిపోయింది. ఓకే, ఇక మళ్ళీ కట్టుడు. ఓకే, 3 నెలలకు వచ్చింది. తేగేసిన 3 నెలలకి ఇది మళ్ళీ కట్టడం. ఓకే, ఏం ఆ తాడు ఏదో వాడుతున్నారు? జమ్మి తాడు అది. జమ్మి. ఓకే, దాంతో కట్టుకుంటా. ఓకే, దాని తర్వాత చక్కగా కట్టుకుంటా. ఓకే, పైకి ఎక్కించుకుంటాం మళ్ళీ మొక్కనేది చక్కగా. ఓకే, మీరు ఇప్పుడు మొక్క నాటిన తర్వాత ఇదంతా చేసిన ఫస్ట్ కటింగ్ ఎన్ని రోజులకి వస్తుంది? ఇప్పుడు 3 నెలలకి తేగ నాటిన 3 నెలలకి కటింగ్ పెడతాం. ఓకే, ఒక తమలపాకు సాగు అసలు ఎన్ని సంవత్సరాలు దాని లైఫ్ అనేది ఒకసారి మొక్క నాటిన తర్వాత? 2 సంవత్సరాలు. ఓకే, 2 సంవత్సరాల పాటు మొక్క పంట అనేది దిగుబడి. ఇది సంవత్సరం అయిపోయింది, 2వ సంవత్సరం కిందకి వచ్చింది. 2 సంవత్సరం కింద. ఓకే, మనం ఫస్ట్ కటింగ్ ఎన్ని నెలలకు కోసుకుంటారు? తీగ నాటిన 90 రోజులకి. 100 రోజులు ఉంటే చేను బాగా బలిసిద్ది అని 100 రోజులు ఉంచుకుని కోసుకుంటాం. ఓకే, ఆకు కోసుకుంటాం. అప్పుడు ఎంత ఆదాయం వచ్చింది? ఎంత దిగుబడి? ఇన్ని ఆకులు వస్తాయి? ఆయాల ఎకరానికి వచ్చి 1000 పంతలు అవుతాయి. 1000 పంతాలు. పచ్చెండుకి వచ్చి 100 పంతలు అయితే బాగా అయిందిరా చేను అని
ఊహాగానం వచ్చింది మాకు. ఓకే, మీ తోట బాగుంది, మీకు తోట అర్థమైంది. బాగుంది అబ్బాయి, ఓకే 100 పంటలు అయింది అనుకో, తోట బాగుంది, దిగుబడి బాగానే ఉందని ఓకే. అర్థం. నెక్స్ట్ క్రాప్ కటింగ్ మళ్ళీ 20 రోజులకి 20 రోజులకు. 20 రోజులకి ఖచ్చితంగా మొక్క తోట మీద 20 రోజులకి ఆకులు కోసుకోవచ్చు. ఓకే, మీరు 20 రోజులకి అన్ని పంతాలు వస్తాయా? పెరిగిపోతాయి ఉండా కొందని. ఇంకా ఎక్కువ కటింగ్ వస్తుంది. ఓకే, అప్పుడు మీరు ఇలా చేసుకుంటూ పోతారు కదా. ఈ మధ్యలో ఈ పంటకి ఏమన్నా డిసీజ్, ఏమైనా పురుగు మందులు కానీ ఇలాంటివి ఏమన్నా? పురుగు మందులు కొట్టాలి, ఖచ్చితంగా కొట్టాలి. ఖచ్చితంగా. ఓకే, ఎలాంటి తెగుళ్ళు వస్తాయి దీనికి ఏమన్నా వస్తే? ఈ తెగుళ్ళు సాగు వస్తుందన్న ఇప్పుడు బాగా. ఎందువల్ల వస్తుంది అది? అది ఎవరని చెప్పలేదు. ఇప్పుడు 50 ఏళ్ళ నుంచి చేస్తున్నారు పొన్నూరు వాళ్ళు. ఓకే, హెచ్కర్ అంటారు దాన్ని. ఓకే, అది పడితే ఊరినే తిరగబడిపోయింది. వారం రోజుల్లో చేయను అసలు ఏం ఉండదు. ఓకే, అంత నష్టపోతారు ఒక్కోసారి రైతులు. అది రాకుండా ముందుగా ఏమి అసలు అదేం లేదంట. ఓకే, దానికి మందు మాత్రం లేదు. పురుగు మందు కూడా. కాకపోతే దానిలో మెలకువలు ఏంటంటే నీళ్లు నిలబడకుండా సాళ్ళు. ఓకే, నీళ్ళు నిలబడకుండా ఎత్తు పెట్టలేదు చక్కగా మట్టి ఇట్ట లాక్కుని ఓకే, గడ్డ వాటర్ పడ్డట్టు బయటికి వెళ్ళిపోతే ఓకే, నీకు చేనుకు తెగులు రాదు. తెగులు రాదు. ఓకే అండి, అసలు మీరు ఈ తమలపాకు సాగు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు అసలు? నేను 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. నేను లైన్లోకి వచ్చిన కాడి నుంచి తమలపాకు తోట చేస్తున్నాను. ఓకే అండి, అసలు తమలపాకు సాగు అనేది అందరూ చేయరని విన్నాను. దాంట్లో పని కూడా అందరూ చేయరని. అందరూ చేయరు. ఎందువల్ల అది? ఆ ముడి రాదన్న అందరికి. ఓకే, ఆ పని వర్క్ రాదు. వర్క్ రాదు. ఇదిగో ఇట్ట కపట దుంచుకోవాలి. ఓకే, ఇవన్నీ శుభ్రం చేసుకుంటే సరుకు నీట్ వచ్చింది. ఓకే, వచ్చిన వ్యాపారస్తుడు ఓకే, సరుకు చూసి కొనేసేస్తాడు. ఓకే, నీట్ గా ఉంచుకునే విధానం నీట్ గా. లేదా అందరూ పండిస్తారు, కానీ ఆ మిల్క్ రావడం వల్లే తక్కువ మంది. ఓకే, ఇప్పుడు మీరు ఇప్పుడు ఆల్మోస్ట్ 2 సంవత్సరాలకు వచ్చారు. ఆల్రెడీ తమలపాకు సాగు 1 సంవత్సరం పండించేశారు. ఇప్పుడు వరకు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అసలు మీకు తమలపాకు? నాకైతే తమలపాకు తోట వల్ల నేను దేవుడి దయ వల్ల బాగానే ఉన్నా. ప్రస్తుతానికి 20 సంవత్సరాల్లో కూడా నా 3 పిల్లలు చదివించుకుంటున్నాను. ఓకే, ఏట ఒక 1/2 ఎకరం పోసుకుంటాను. ఈ ఏడే ఒక 70 సెంట్ పోసి 70 సెంట్ వేశారు. ఓకే, మీకు తమలపాకులో ఏంటంటే చాలా మంది రైతులు ఏంటంటే దానికి సరైన గిట్టుబాటు ధర ఉండదు అవి అని చెప్తూ ఉంటారు కదా. దాన్ని ఎలా ఎదుర్కొంటున్నారు? మీరు ఎదుర్కొన్నారు? మినిమం నేను మా భార్య చేలో పని చేసుకుంటామండి. ఓకే, వర్క్ చేసుకుంటే మనకు మిగులుతుంది. ఇప్పుడు బయట వాళ్ళని పెట్టాలనుకో, ఓకే, మగ అతనికి 700, ఓకే, ఆడవాళ్ళకి 400. ఓకే, 9ంటికి వస్తారు, 12ంటికి లెగుస్తారు, భోజనం చేస్తారు. ఓకే, 2 గంటలు అట్లా ఉంటుంది. మళ్ళీ 2ంటికి వంగుతారు. ఓకే, 5 గంటలకు లేచి వెళ్తారు. ఓకే, అర్థం ఏంటంటే మనం సొంతంగా చేసుకుంటేనే వ్యవసాయం గిట్టుబాటు అనేది మీరైతే ఎదుర్కొన్నారు మీకు స్వయంగా. అదే పనులను మనుషులను పెట్టుకుంటే ఖచ్చితంగా మనకి గిట్టుబాటు ధర కూడా రాని పరిస్థితి. ఒక కోతే ₹1,00,000 ఇచ్చా నేను 1/2 ఎకరం. ఓకే, ఒక కోత 20 రోజుల్లో. మళ్ళీ 20 రోజుల్లో 75,000కి ఇచ్చా. ఓకే, మళ్ళీ ఒక కోత కొత్తే 10,000 రాలా. ఓకే, అట్లా అది మీకైతే ఈ తమలపాకు సాగు అనేది లాభసాటిగా అనిపించింది బాగా నాకు. మీరు ఇప్పుడు ఈ తమలపాకులు ఉన్నాయి కదా, సెకండ్ ఇయర్ లోకి వెళ్తున్నారు. ఇప్పుడు ఏంటి అందరి చేత ఏదో చేపిస్తున్నారు? కట్టుడు కడుతున్నాం. కట్టుడు అంటే కట్టుడు 20 రోజులు కట్టాలి. ఇది గట్ట ఇది పెరిగింది కదా. ఓకే, ఏడు ముడేసాం కదా. ఓకే, ఈడ కట్టాలి. ఇది కట్టేసినాక మళ్ళీ 20 రోజులకి ఇది ఏడకెళ్ళిద్ది. ఓకే, మళ్ళీ అక్కడ అట్లా పైకి వెళ్ళిపోయింది. ఓకే, అలా దాన్ని ఇప్పటికప్పుడు 20 రోజులకి కట్టుకుంటాం. ఓకే, పైకి వెళ్ళిన దాన్ని మే నెలలో ఈ 8లో దింపుకుంటాం. ఓకే, నాకు దీన్ని చూస్తే మీరు 2 సంవత్సరాల పంట కాలంలో రోజు మీకైతే పని ఉండిద్ది అనుకుంటా. ఎనీ టైం చేలో ఉంటాను నేను. ఓకే, ఎనీ టైం మీరు ఈ పంట అనేది దీన్ని చేసుకుంటా ఉంటారు. రోజుకి ఒక రోజన్నా చేను రాంది నేను అసలు ఉండను. ఓకే, సమ్మర్ లో ఎలా ఏమన్నా ఎదుర్కొంటున్నారు దీన్ని? సమ్మర్కే గాలుపులు వేస్తాయి కానీ ఓకే, వాటికి మ్యాట్లు వచ్చినాయి. ఓకే, మ్యాట్లు కొంత ఏదన్నా 4 ఎకరాలు బిట్లో ఉందనుకో వాళ్ళకి ఇబ్బంది ఉండదు. ఓకే, వాళ్ళకి పద్దాక రన్నింగ్ ఆకులు తెగుతానే ఉంటాయి. ఓకే, అదే మీకు ఏ రైతుకైనా సరే ఒక పంట వేసినప్పుడు సమస్య అనేది ఖచ్చితంగా ఎదుర్కొంటారు. మీరు ఎలాంటి 20 సంవత్సరాల్లో ఈ తమలపాకు సాగులో ఎలా ఒక సమస్య ఎదుర్కొన్నారా? సమస్య నాకైతే ఏం సమస్య ఎదురవ్వాల. ఓకే, మీకైతే హ్యాపీగా? నేను మాత్రం దేవుడి దయ వల్ల నాకు తోట నేను వేసిన నాకు ప్రతి ఏట తోట అవుతుంది. ఓకే, ఈ సమయంలో ఏంటంటే లంక ప్రాంతాల్లో ఎక్కువగా ఈ వర్షాలకి ముంపు వచ్చింది. ఆ టైంలో మీరు ఎలా ఎదుర్కొంటారు? మీరు వేసే తోటలన్నీ కూడా హైట్ ఉంటాయి. పల్లాల చేలు అయితే మునిగిపోయి చనిపోతాయి. ఓకే, మీరైతే కొంచెం తీసుకునేటప్పుడు చూసుకునేటప్పుడే కొంచెం మెరకల చేలు తీసుకుంటారు. ఓకే, ఇది ఊరు మొత్తంలో మెరక చేలు. దాస్ గారు, మీకైతే ఓవరాల్ గా ఈ తమలపాకు సాగు ఒక మొక్కలో ఎలా అనిపిస్తుంది? నాకైతే బాగుందన్న. ఓకే, హ్యాపీ. మీరు మీ ఫ్యామిలీ బండి కొనుక్కున్నాను, బండి మీద ఆకు గుర్తు వేసుకున్నాను. ఓకే, అంటే ఏదంటే ఆ తమలపాకు వల్ల మీరు హ్యాపీగా ఉన్నారు. ఓకే, ఇది అండి మన దాస్ గారు అయితే మాత్రం ఈ తమలపాకు సాగు గురించి అయితే మాత్రం పూర్తిగా వివరించారనుకుంటున్నాను. మరొకసారి మళ్ళీ మనం దాస్ గారి దగ్గరికి అయితే వద్దాం. మీకు ఆల్రెడీ ఈ వీడియో చూసిన చాలా డౌట్స్ ప్రశ్నలు అయితే ఉన్నాయి కదా, ఆయన కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మనం మళ్ళీ ఇంకోసారి దాస్ గారితో వీడియో చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ చూస్తున్నారంటే వెంటనే సబ్స్క్రైబ్.
ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతన్న.